బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. రికార్డుల్ని తిరగరాస్తూ గోల్డ్ ఆల్ టైం గరిష్ట స్థాయికి ఎగబాకింది. గత 2 రోజుల్లో గోల్డ్ రేట్ దాదాపు 1800 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో అన్ని పన్నులు కలిపి తులం ప్యూర్ గోల్డ్ 72,000కు చేరింది. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పెరగడంతో దేశీయంగానూ ధరలు పెరుగుతున్నాయి. కిలో వెండి సైతం 1100కు పైగా పెరిగి 78,570 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $2,283 పలుకుతోంది. బంగారం ధర ఒక్కసారిగా పెరగడంతో పసిడి ప్రియులు ఆవేదన చెందుతున్నారు. పెళ్లిళ్లు పండుగల సమయం కావడంతో పసిడి ధరలు పెరగడం భారంగా మారింది. ఒక్క రోజులోనే దాదాపు 1000 రూపాయలు పెరగడంతో ముందు పసిడి ఇంకెంత స్థాయిలో పెరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. పండుగలకైనా ఏ శుభకార్యాలకైనా ముందుగా కొనుగోలు చేసేది బంగారాన్ని. కొన్ని నెలలుగా పెద్ద ఒడిదుడుకులు లేకుండా ఉన్న బంగారం ధరలు మళ్లీ పెరుగుతుండడం మహిళలను కలవరపెడుతోంది. పెళ్లిళ్లు, గృహప్రవేశాలతో పాటు పలు శుభకార్యాలకు ఎంతో కొంత బంగారం ఖచ్చితంగా కొనే సంప్రదాయం మన దగ్గరుంది. దీంతో పెరిగిన ధరలతో మధ్యతరగతి ప్రజలపై భారం పడనుంది. మిగిలిన ఖర్చులు తగ్గించుకుని బంగారం కొనాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రజలు అంటున్నారు. ధరల పెరుగుదల చూసి కొందరు కొనుగోలుదారులు జాగ్రత్త పడుతున్నారు. మరింతగా ధరలు పెరగకముందే కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే వెలువడిన యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా అంచనాలకు అనుగుణంగా ఉండటం, జూన్ నుంచి యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించొచ్చన్న అంచనాలు గోల్డ్కు డిమాండ్ మరింత పెంచాయి. రాబోయే రోజుల్లో గోల్డ్ ర్యాలీ కొనసాగుతుందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. త్వరలో యుఎస్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ సహా అమెరికా నుంచి మరిన్ని కీలక గణాంకాలు వెలువడనుండటంతో గోల్డ్కు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని బంగారాన్ని కొనాలి, అంతేగాని ఇంకా పెరిగిపోతుందన్న ఆందోళనలతో కొనాల్సిన పని లేదంటున్నారు బిజినెస్ అనలిస్ట్. బంగారంలో భారీగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారు మారుతున్న అంతర్జాతీయ పరిణామాలను నిశితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలంటున్నారు. అలాగే చిన్న మొత్తంలో కొనుగోలు చేయాలనుకునేవారు ఆచితూచి పుత్తడిని కొనాలని సజెస్ట్ చేస్తున్నారు.